బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్లోనే మిగతా సభ్యుల గొంతులను హరీష్, కేటీఆర్ నొక్కుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ప్రతిసారి హరీష్ రావు తమ గొంతులను నొక్కుతున్నారని హరీష్ రావు అంటున్నారన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ పై హరీష్ రావు అవాస్తవాలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. కన్స్ట్రక్షన్ల కంపెనీకి క్రషర్, మైనింగ్ ఉందా అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి ఆరోపణల్లో నిజం లేదని బీర్ల ఐలయ్య అన్నారు. ఓర్వలేకనే మంత్రి పొంగులేటిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పినా నేతల వక్రబుద్ధి మారటం లేదన్నారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి హరీష్ రావు, కేటీఆర్ కక్ష కట్టారని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. బీఆర్ఎస్ అక్రమాలను చూడలేకనే పొంగులేటి బయటకు వచ్చారన్నారు. గారు కొండందోవి ఎలకను పెట్టిన చందంగా ఈ రాష్ట్ర ప్రజల్ని, నిండు అసెంబ్లీని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి కంకణబద్దులై వీళ్ళిద్దరూ అసెంబ్లీలో ఒక పెద్ద అబద్ధానికి తెరదించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్రమ మైనింగ్కు పాల్పడ్డాడని, రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి మైనింగ్ చేస్తుంది, ఈ మైనింగ్కు అనుమతులు లేవు అని చెప్పేసి మాట్లాడారు. మేము ఈ సందర్భంగా హరీష్ రావు గారిని సూటిగా అడుగుతున్నాం, అసలు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి మైనింగ్ ఉన్నదా? ఎక్కడ మైనింగ్ లీజ్ ఉన్నది? అసలు వాళ్ళు మైనింగ్ చేసిండ్రా? వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నమాట నిజమే, కానీ క్రషర్ ఉన్నదా? రాఘవ పేరుతో క్రషర్ ఉంటే చూయించు, రాఘవ పేరుతో మైనింగ్ లీజ్ ఉంటే చూయించు. కానీ లేని అబద్ధాన్ని, లేని అంశాన్ని రాఘవ గ్రూప్కి అద్ది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బదనం చేయడానికి కంకణబద్దులయ్యారు బావబామ్మర్దులు. గొంతు నొక్కిండ్రు, మా గొంతు నొక్కిండ్రు పదే పదే హరీష్ రావు అడుగుతుండ్రు, పదే పదే కేటీఆర్ అడుగుతుంది. కానీ ఎవరి గొంతు నొక్కిండ్రో మీ ద్వారా సమాజానికి తెలియజెప్పడానికి 16 గంటలు పైచిలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాము. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా 16 గంటల 12 నిమిషాలు అవకాశం ఇస్తే అందులో ఎక్కువగా మాట్లాడింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. హరీష్ రావు గారు మాట్లాడింది 4 గంటల 16 నిమిషాలు. 4 గంటల 16 నిమిషాలు హరీష్ రావు గారు మాట్లాడారు. మరి మీ గొంతు ఎక్కడ నొక్కినమో అంటున్నాం. కేటీఆర్ గారు 1 గంట 44 నిమిషాలు. వీళ్ళిద్దరిది కలిపితేనే 6 గంటలు. 16 గంటలలో 6 గంటలు ఇద్దరే మాట్లాడి వారి శాసనసభ్యుల గొంతు నొక్కింది మీరవుతారా, మేమవుతామని అడుగుతా ఉన్నా. సభలో ఒకవేళ ఉంటే ఎక్కడ ఈ సన్నబియ్యం భోజనం వాళ్ళతో చేసి దీనికి మద్దతు తెలియజేసిన వాళ్ళం అవుతో చెప్పిన ఒక భయంతో వాళ్ళు ఒకరోజు ముందు కావాలనే గిచ్చి గయ్యం పెట్టుకొని వాళ్ళ శాసనసభ నుంచి ఈ సన్న భోజనానికి సంబంధించినటువంటి పేద ప్రజలకు అందినటువంటి ఈ అంశంలో వాళ్ళు చేరేటువంటి ప్రయత్నం చేయకుండా చేసడానికి కోసం వాళ్ళు ఒక ముందస్తు వ్యూహంతోనే కుట్ర కూడలోని ఈ సన్న బియ్యం భోజనంలో మేము ఇన్వాల్వ్ కావద్దని చెప్పనే. ఎందుకంటే సభలో ఉండి సన్న బియ్యం తినపోతే మా పేదలు తినే భోజనం మీరు తినాలని చెప్పని, ఎక్కడ తప్పుడు సంఖ్యత పోతుందని చెప్పని అదొక భయం. దీంతో ఈ సన్న బియ్యం భోజనం తినకుండా ఉండడానికి కోసం కూడా ముందస్తుగా చేశారనేటువంటిది భావన మాలో ఉంది. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయనటువంటి పనులు మా ముఖ్యమంత్రి రైజింగ్ తెలంగాణ దూసుకుపోతుంటే ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు మరి హరీష్ రావు 6 అడుగులు పెరిగింది, కానీ ఆయనకు మెదడు దమాకులో లేదు, మోకాల్లో ఉన్నట్టుంది. లేనిపోని ఆరోపణలతోటి అసెంబ్లీ కాలయాపన చేసి రాద్ధాంతం చేసి గౌరవ ముఖ్యమంత్రి బడ్జెట్ ద్వారా సంక్షేమాలు అందిస్తుంది, ప్రజలకు మెసేజ్ పోవద్దని ఒక రాద్ధాంతం చేసి మా గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనన్న గారి మీద లేనిపోని నిందలేస్తున్నాడు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనలో మా పొంగులేటి శ్రీనన్న మంత్రి గారు ఇలా పేదోడి సొంతింటి కల నెరవేర్స్తే ఏ ఇంటికి పోయినా అక్కడ రేవంత్ అన్న ఫోటో, పొంగులేటి శ్రీనన్న ఫోటో ఉంటుంది. మరి దీన్ని చూసి ఓర్వలేక ఒక పాదర్శమైన పాలన అందిస్తున్నటువంటి మా మంత్రి మీద చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి హరీష్ రావుకు ఇంకా తెలంగాణ ప్రజలు ఏ ఎలక్షన్లు వచ్చినా బుద్ధి చెప్తున్నా కూడా వాళ్ళ వక్రబుద్ధి మారతలేదు. తెలంగాణ ఇలా పొంగులేటి గారు కాంగ్రెస్లో ఎప్పుడైతే చేరిండో వాళ్ళకి ఎప్పుడైతే చెమటలు పుట్టాయి. కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి గారు జాయిన్ అయిన తర్వాత వారికి చెమటలు పుట్టాయి. అయిపోయిందని మా పని అనుకున్నారు. ఆ కోపం ఇప్పుడు అలా తీస్తుంది. ఈ రాళ్ల పంచాయతీ, ఈ భూముల పంచాయతీ ఎక్కడిది? మీరు
మీకు ఆక్రమించుకున్న భూములన్నీ, మీరు హైదరాబాద్లో ఆక్రమించుకొని కట్టిన బిల్డింగ్లన్నీ కనుక ఈ పొంగులేటి కనుక మా దగ్గర నుంచి దూరం అయిండు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి గారు పొంగులేటి గారు ఒకటైనరు కనుక మా పని పెట్టిరు కదా అని చెప్పి మీకు